క్షయవ్యాధి నివారణ కొరకు బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని నెల్లూరు జిల్లా కలువాయి ఆరోగ్య కేంద్రం వైద్యులు రామకుమారి విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన వారందరూ కూడా బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సినేషన్ డేగా ప్రభుత్వం ప్రకటించిందని, ప్రతి సచివాలయం పరిధిలో ఈ బీసీజీ వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైందని అన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సిన్ వేస్తామని అన్నారు. చుట్టా, బీడీ, సిగరెట్, పొగాకు, గుట్కాలు నమిలే వారికి, షుగర్, రక్తపోటు ఉన్నవారికి, గత 5 సంవత్సరాల క్రితం క్షయవ్యాధికి మందులు వాడిన వారికి, పాత క్షయవ్యాధి వచ్చిన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఈ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకుని క్షయవ్యాధి రాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ బీసీజీ వ్యాక్సినేషన్ మోతాదు 0.1 ml మాత్రమే ఇస్తామని, కనుక ప్రజలందరూ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాల లోపు వయసు వారికి, గర్భవతులకు, బిడ్డకు పాలిస్తున్న తల్లులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, 3 నెలల ముందు రక్తం ఎక్కించుకున్న వారికి, ప్రస్తుతం క్షయవ్యాధికి మందులు మింగుతున్న వారికి బీసీజీ వ్యాక్సిన్ వేయకూడదని అన్నారు. కనుక అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. మరియు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, పొగతాగు అలవాటు ఉన్న వాళ్ళకి, షుగరు, బీపీ ఉన్నటువంటి పేషెంట్స్కు ఇవ్వబడుతుంది. మరియు సన్నగా ఉన్నటువంటి, అంటే బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుతున్నాము. మరియు ఇవ్వకూడనిది ఈ బీసీజీ వ్యాక్సినేషన్ గర్భవతులకి, పాలిచ్చు తల్లులకి ఇవ్వకూడదు. మరియు హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వకూడదు. మరియు లివరు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వబడదు. ఇంకొకటి, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మరియు కాఫ్, కోల్డ్, అంటే ప్రస్తుతం ఏదైనా ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వము. ఇది చాలా సేఫ్ అయినటువంటి వ్యాక్సిన్. అందరూ దీన్ని 18 ఏళ్ళు నిండినటువంటి ఈ ఏదైనా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా దీనిని వేసుకోవచ్చు. అందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకొని ఉపయోగించుకుంటారని కోరుతున్నాము.